ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవుడో తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రావాల్సిన బిడ్డలను సకాలం రావడం సహాయం చేయండి తండ్రి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి, వాక్య ధ్యానం ద్వారా నాయన, ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ నామాన్ని మహిమకరంగా, మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా నాయన ఈ కూడిక జరిగించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొంది నామము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
పరిశుద్ధుడైన తండ్రి, జీవముగల దేవ, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. నైనా అయ్యా ఆరాధించుండగానైనా తండ్రి అయ్యా నీ ఆత్మ మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతోనైనా తండ్రి అయ్యా నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నైనా తండ్రి అయ్యా నీ వెలుగు మా మీద ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ సన్నిధి మా మధ్యలోకి దిగిరాలనైనా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా గొప్ప దేవా, శక్తిమంతుడానైనా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామినైనా, నీ
వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి మా జీవితాలు అద్భుతాలు చేసేనైనా ఉన్నతమైన దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా స్తోత్రం 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 నైనా తండ్రి. నిన్ను పాడ ఒక కోటి రాగములు చాలవయ్యా, నిన్ను వెదక జీవిత కాలములు చాలవయ్యా. అందరూ చెప్పండి కొడుకు అదేవా దేవ మహిమకరతో. స్తోత్రం తండ్రి నాయనా. చాలవయ్యా,
చాలవయ్యా నిన్ను పాడవక కోటి రాగములు చాలవయ్యా నిన్ను వెదక జీవిత కాలములు చాలవయ్యా కనికరమైన దేవా మేలులు చేసినవాడా కనికరమైన దేవా మేలులు చేసినవాడా. స్తోత్రం నైనా, పరిశుద్ధమైన తండ్రి నైనా, జీవము గల దేవా, సర్వశక్తిమంతుడైన తండ్రి అయ్యా, అయ్యా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా నువ్వు చేసిన మేలులను బట్టి నైనా, అయ్యా నువ్వు ఇచ్చిన విడుదల బట్టి నైనా, అయ్యా మేము పొందుకున్న స్వస్థతని బట్టి నైనా తండ్రి అయ్యా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నైనా తండ్రి అయ్యా, అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా ఈ స్తుతి ఆరాధన నైనా తండ్రి, ఈ స్తుతి మహిమ నైనా తండ్రి, ఈ స్తుతి ప్రభావం తండ్రి అయ్యా యేసు నామములో నైనా తండ్రి అయ్యా నీ బంగారు పాదాలకి నైనా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి నైనా, అయ్యా యేసు నామములో నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి నీతో ఐక్యపరిచిన తండ్రి అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి నైనా. నీ కొత్త లేని పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ ఎడంతలాత్మతో అభిషేకించినైన తండ్రి అయ్యా వాక్యం ద్వారానైనా తండ్రి నాతో మా అందరితో నీవే మాట్లాడమని అయ్యా నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 1-9 వచ్చింది. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానిలో 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడిప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంతకాలం నుండి వ్యాధితో బాధపడుతున్నాడండి? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి ఆ పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, అతను ఏ పని చేయలేకుండా నిరాశతో, నిస్పృహలో, కృంగిపోయిన పరిస్థితిలో ఉండి ఆ కోనేటి దగ్గర, అంటే బెతెస్దా అనే కోనేటి దగ్గర అతను ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయా సమయంలో దేవదూత వచ్చి కోనేటిని కదిలించినప్పుడు అనేక
గుడ్డివారు, కుంటివారు, అనేక రోగములు కలిగిన వారు ఆ కోనిట్లో దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం స్వస్థత పొందుకోలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి మనము కూడా అనేక మందిని బాధపడేవారుగా ఉంటాం. చాలా మంది చూసినట్లయితే వారికి స్వస్థత కలిగింది, వీరికి స్వస్థత కలిగింది, కానీ నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. వారికి ఉద్యోగం వచ్చింది, వీరికి ఉద్యోగం వచ్చింది, కానీ నేను ఉద్యోగాన్ని పొందుకోలేకపోతున్నాను. వారి వ్యాపారంలో అభివృద్ధి పొందారు, వీరు వ్యాపారంలో అభివృద్ధి పొందారు, కానీ నేను వ్యాపారంలో అభివృద్ధి పొందలేకపోతున్నాను. వారు ఆర్థిక సమస్యలు తీర్చబడ్డాయి, వీరు ఆర్థిక సమస్యలు తీర్చబడ్డాయి, కానీ నాకున్న ఆర్థిక సమస్యలు తీర్చబడట్లేదు. ప్రియ సహోదరి సోదరా, వారు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, వీరు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, కానీ నేను ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోతున్నాను. వారికి వివాహం అయింది, వీరికి వివాహం అయింది, కానీ నాకు వివాహం కాలేదు. వారికి పిల్లలు పుట్టారు, వీరికి పిల్లలు పుట్టారు, కానీ నాకు పిల్లలు పుట్టలేదు అని ఈ వ్యక్తి ఎలా అయితే స్వస్థత పొందుకోలేదు అని బాధపడుతున్నాడో, మన జీవితంలో కూడా మనకి తీరని సమస్యల వల్ల అనేక మంది అనేక విధాలుగా బాధపడుతూ, కృంగిపోతూ, నిరాశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, 38 సంవత్సరాల నుండి ఈ వ్యక్తి అతను కలిగి ఉన్న వ్యాధిని బట్టి ఏదైనా పురుగుల మందు తాగి చనిపోవాలనే ఆలోచన వచ్చిండొచ్చు, కానీ ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏదో ఒక రోజు నన్ను నా దేవుడు దర్శించే రోజు వస్తుంది, ఏదో ఒక రోజు నేను స్వస్థత పొందుకునే రోజు వస్తుందనే విశ్వాసంతోనే బెతస్తా అనే కోనేటి దగ్గర అతను నిలిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆత్మీయ యాత్రలో నడిచినప్పుడు మనకు కూడా ఎన్నో సంవత్సరాల నుండి తీరని వ్యాధులు కలిగి ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుండి తీరని లోటు కలిగి ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుండి తీరని సమస్యలను మనం కలిగి ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన సమస్యల నుండి మనము విడుదల పొందే రోజు ఒకటి వస్తుంది. ప్రియ సహోదరి సోదరా, మన వ్యాధుల నుండి స్వస్థత పొందే ఒక రోజు ఒకటి వస్తుంది. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనం విడిపించబడే రోజు ఒకటి వస్తుంది అని వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 38 సంవత్సరాల నుండి వ్యక్తి అనేక మంది వ్యక్తిని అవమానించి వచ్చి ఉండొచ్చు. ప్రియ సహోదరి సోదరా, అనేక మందిని హేళన చేసి ఉంటారు ఈ వ్యక్తిని. ఎందుకయ్యా 38 సంవత్సరాల నుండి అక్కడే ఎందుకున్నావు, వెళ్ళిపోవచ్చు కదా ఎవరైనా సహాయం తీసుకొని అని అనేక మందిని అతన్ని నిందించి ఉంటారు, అనేక మందిని అతన్ని హేళన చేసి ఉంటారు. కానీ అతను కలిగి ఉన్న గొప్ప నిరీక్షను బట్టి ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నారండి, అనేక మంది దిగి స్వస్థత పొందుతున్నారు, కానీ నాకు ఎవరు సహాయం చేయలేదు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది వారు కలిగి ఉన్న సమస్యల నుండి బయటికి రావడం కోసం మనుషుల సహాయం కోసం ఎదురు చూసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మనుషులు ఎవరు వ్యక్తి పడుతున్న బాధను చూడలేదు, మనుషులు ఎవరు ఈ వ్యక్తి పడి ఉన్న స్థితిని చూడలేదు, మనుషులు ఎవ్వరు ఈ వ్యక్తికి సహాయం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారే ఇతను పడుతున్న బాధను చూశాడు, పొందుకున్న అనారోగ్యాన్ని చూశాడు, పడి ఉన్న స్థితిని చూసి యేసుక్రీస్తు ప్రభువారే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రియ సహోదరి సోదరా, మనకి ఉన్నతమైన స్థితి లేనప్పటికీ, పేదవారైనప్పటికీ, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని స్వస్థపరిచే ప్రేమ కలిగిన శక్తివంతుడమైన దేవుడు. హల్లెలూయా. కనుక ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తిని చూసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారండి, నీవు స్వస్థపడ్డ గోరుచున్నావా? నువ్వు ఎంతో కాలంలో ఉండి ఈ పడిపోయిన స్థితిలోనే ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తితో పలికి ఏమన్నారండి, చివరిగా చూసినట్లయితే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను.
యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని అనగా అతను ఏం చేశాడండి? వెంటనే అతని పరుపెత్తుకొని నడిచాడు. అతను ఉన్నతమైన స్వస్థత యేసు క్రీస్తు ప్రభు వారి మాట ద్వారా పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మీ జీవితంలో అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, శోధనకరమైన సమస్య అయినా, శత్రువులు తరుముతున్న సమస్య అయినా, అది ఎంత ఘోరమైనదైనా, ఎన్ని సంవత్సరాల నుండి ఆ సమస్యల నుండి బాధపడుతున్నా దేవుని మాట ద్వారా మన జీవితంలో స్వస్థత కలుగుతుందని 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసు క్రీస్తు ప్రభు వారి మాట ద్వారానే ఆ 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం వేటి కోసం అయితే మొరపెడుతున్నామో, ఉపవాసాలు ఉండి మరి మొరపెడుతున్నామో, అనేక మంది మనల్ని అవమానిస్తున్నా కూడా అవి సహిస్తూ మొరపెడుతున్నామో, దేవుడు మనల్ని స్వస్థపరిచే రోజు ఒకటి వస్తుందని ఈ వ్యక్తి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా ఎలా అయితే స్వస్థత పొందుకొని అతని పరుపెత్తుకొని నడిచి, ప్రియ సహోదరి సోదరా, దేవుడు అతని పరిపెత్తుకొని నడవమని ఎందుకు చెప్పాడు అంటే, ఇంకా ఎన్నడూ అతడు ఆ పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషుల కన్నా అతనికి సహాయం చేసినట్లయితే కొంతకాలం మాత్రమే అతను కలిగి ఉన్న వ్యాధి నుండి స్వస్థత పొందుకోగలిగేవాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారే అతన్ని స్వస్థపరిచాడు కాబట్టి అతడు ఇంకెన్నడూ ఆ స్థితిలో పడి ఉండలేడు. అతను ఇంకెన్నడూ ఆ దుఃఖాన్ని పొందుకోలేడు. అతనికి ఎన్నడూ అవమానాన్ని పొందుకోలేడు. అతనికి ఎన్నడూ అస్వస్థత పాలవలేడు. ప్రియ సహోదరి సోదరా, సంపూర్ణమైన స్వస్థత దేవుని వాక్ ద్వారానే మన జీవితంలో ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులను చూస్తాం. అనేక మంది భక్తులు వారి జీవితంలో దేవుని వాక్కు ద్వారానే స్వస్థత పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము దేవుని వాక్యాన్ని మనము నమ్మేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఒక వ్యక్తి గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. అబ్రహాం గారిని చూసినట్లయితే ముసలితనంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆకాశ నక్షత్రాలను చూపించి అలాగని సంతానం ఉంటుందని చెప్పాడు. కానీ దేవుని వాక్యాన్ని అబ్రహాం గారు విశ్వసించి విశ్వాసాన్ని క్రియలో చూపించి ఎదురు చూశాడు కాబట్టి ఇస్సాకు వంటి శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన జీవితంలో నెరవేరుతుంది. దేవుని వాక్ ద్వారానే మన జీవితంలో స్వస్థత పొందుకొని అద్భుత ఆశ్చర్యకారాలు చూసి సాక్షులుగా నిలబడతామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తిమంతుడా నేనైనా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి అయ్యా, కృపామయుడా నాయన తండ్రి, అయ్యా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నడిపించే దేవా, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, ఈరోజు నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. మాలో కూడా అనేక మంది నైనా అనేక సంవత్సరాల నుండి నైనా తండ్రి, అనేక వ్యాధులతోనైనా తండ్రి, అయ్యా అనేక సమస్యలతోనైనా, అనేకనైనా శ్రమలతోనైనా తండ్రి బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి నాయన. అయ్యా, ఆ 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని నీ వాక్తో స్వస్థపరిచినట్టు మమ్ములను కూడా స్వస్థపరిచినైనా తండ్రి అయ్యా, మా జీవితంలో కూడా అద్భుతాన్ని చేయి తండ్రి నాయన. ఆయా ఆ వ్యక్తిని ఎలా అయితే సాక్షిగా ఉంచావో మమ్మలను కూడా ఉన్నతమైన సాక్షులుగా అయినా తండ్రి అయ్యా కనపరుచుకునే అయ్యా విశ్వాసాన్ని, అయ్యా నిరీక్షణైనా తండ్రి అయ్యా ప్రార్థన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా నైనా
అబ్రహాము ఎలా అయితే నీ వాగ్దానాన్ని నమ్మి నాయనా ఎదురు చూశాడో నాయన తండ్రి, మేము కూడా నాయన నీ వాగ్దానాన్ని నమ్మి నాయన దాన్ని స్వతంత్రించుకొని నాయన నీ వాక్ ద్వారా స్వస్థత పొందే కృపను మా అందరికి దయచేయమని అయ్యా, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా వారికి నా అవసరతలు తీర్చండి తండ్రి. వారి చుట్టూ నీ దేవదూతలు కంచి వేసి నీ రక్తాన్ని ప్రోక్షించి నీ క్షేమాన్ని, నీ భద్రతని, నీ సన్నిధిని నాయన తండ్రి మా అందరికీ నాయన తండ్రి తోడుగా అనుగ్రహించమని, సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం, ఏసీష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి అయ్యా నీ వాక్కు ద్వారా మేమందరూ స్వస్థత పొందుకునే మహాకృపను అనుగ్రహించమని యేసునామములో ఇచ్చింది ప్రాణం బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకను పొందినాము తండ్రి, ఆమేన్. చివరి ఆశీర్వాదాన్ని మన మధ్యలో ఉన్న ఎప్స్బా అమ్మగారు వచ్చి ఇస్తారు. చివరి ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయండి నడిపించును గాక. ఆమేన్.